సో థర్డ్ క్వశ్చన్ చూసుకోండి. చెక్ వెదర్ ఎల్ ఈజ్ ప్యారలల్ టు ఎం ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫిగర్, గివ్ యువర్ రీజన్స్ ఆన్సర్ అని అంటుంది. అంటే ఎల్ అండ్ ఎం అనేది ప్యారలల్ అవుతాయా కావా, ఎందుకు అనే, ఒకవేళ అవుతే ఎందుకు, కాకపోతే ఎందుకు కాదని క్వశ్చన్ అడిగాడు అన్నట్టు. సో ఫస్ట్ ఫిగర్ చూసుకుంటే ఏమి ఇచ్చాడు, ఇక్కడ 120 degrees అండ్ ఇక్కడ 60 degrees ఇచ్చాడు. సో మనము కరస్పాండింగ్ యాంగిల్ ప్రాపర్టీ యూజ్ చేసుకుంటే ఏమవుతుంది, 120 degrees. సో ఆపోజిట్, వర్టికల్లీ ఆపోజిట్ యూజ్ చేసుకుంటే 120 degrees, ఇక్కడ నుండి 60 degrees. కరస్పాండింగ్ యాంగిల్ ప్రాపర్టీ యూజ్ చేస్తే 60, ఇక్కడేమో 120 degrees అండ్ ఇక్కడేమో 60 degrees. సో ఇప్పుడు మనం చూసుకుంటే లీనియర్ పేర్ యాంగిల్స్ చూసుకుంటే, లీనియర్ పేర్ యాంగిల్ ప్రాపర్టీ యూజ్ చేసుకుంటే 120 degrees plus 60 degrees is equal to 180 degrees. సో ఇవి మన ప్రాపర్టీస్ అన్నీ ఫాలో అవుతుంది కాబట్టి ఈ డయాగ్రామ్ ఎల్ ఈజ్ ప్యారలల్ టు ఎం అని మనం చెప్పవచ్చు. ఫస్ట్ ఫిగర్లో ఎల్ ఈజ్ ప్యారలల్ టు ఎం. సెకండ్ ఫిగర్ తీసుకుంటే దీంట్లో ఒక 110 degree ఇచ్చాడు, ఇంకోటేమో 160 degree ఇచ్చాడు. సో మనకు ఇలా రెండు ఇంటీరియర్ డిగ్రీస్ అండ్ ఆన్ ద సేమ్ సైడ్ ఇచ్చినప్పుడు మనకు ఒక ప్రాపర్టీ ఉంటుంది. అదేంటంటే ద సమ్ ఆఫ్ టూ ఇంటీరియర్ యాంగిల్ ఆన్ ద సేమ్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో మనం వీటిని సమ్ చేస్తే 110 degrees ప్లస్ 160 degrees ఈజ్ ఈక్వల్ టు 180 degrees రావాలి. కానీ మనకి ఎంత వస్తుంది, 170 degrees ఈజ్ ఈక్వల్ టు 180 degrees. అంటే ఇది ఆ ప్రాపర్టీ ఫాలో అవ్వడం లేదు. సో ఇవి రెండు అనేటివి ఎల్ అండ్ ఎం అనేటివి ప్యారలల్ కాదు ఈ కండిషన్లో. సో థర్డ్ డయాగ్రామ్ తీసుకుంటే టూ యాంగిల్స్ ఇచ్చారు మనకు, 147 degrees అండ్ 33 degrees. సో మనం ఇక్కడ నుండి ఏం చేయవచ్చు, వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ తీసుకుంటే 33 ఇక్కడ రాసుకోవచ్చు. అదేవిధంగా కరస్పాండింగ్ యాంగిల్ ప్రాపర్టీ యూజ్ చేస్తే ఇక్కడ ఎంత వస్తుంది, 147 degrees వస్తుంది. సో మనం ఇప్పుడు లీనియర్ పేర్ యాంగిల్ ప్రాపర్టీ ఫాలో అవుతుందా లేదా చూద్దాం. లీనియర్ పేర్ యాంగిల్ ఇవి రెండు. సో ఇంత 33 ప్లస్ 147 ఇది ఈక్వల్ టు 180 degrees రావాలి. సో వస్తుందా లేదా చూద్దాం. సో ఎంత అవుతుంది, 180 degrees వచ్చింది. సో ఈ డయాగ్రామ్ కూడా అన్ని ప్రాపర్టీస్ ఫాలో అవుతున్నాయి కాబట్టి ఎల్ అండ్ ఎం అనేటివి ప్యారలల్ లైన్స్. సో మనం ఫోర్త్ లైన్ తీసుకుంటే, ఫోర్త్ డయాగ్రామ్ తీసుకుంటే ఎలా ఇచ్చారంటే దీంట్లో 60 degrees అండ్ దిస్ వన్ ఈస్ 53 degrees ఇచ్చాడు. సో ఎల్ అండ్ ఎం అనేవి ప్యారలల్ కాదు. మనకు ఒక ప్రాపర్టీ ఉంటుంది, ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ప్రాపర్టీ నుండి ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఈక్వల్ కావాలి. కానీ ఇక్కడ ఈక్వల్ ఇచ్చాడా, లేదు. 53 ఈజ్ నాట్ ఈక్వల్ టు 60. సో ఈ ఎల్ అండ్ ఎం అనేటివి ప్యారలల్ లైన్స్ కాదు. ఫోర్త్ క్వశ్చన్ చూసుకోండి. ఇఫ్ L1 ఈజ్ ప్యారలల్ టు L2, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇన్ ద ఫాలోయింగ్ కేసెస్. సో L1 అండ్ L2 అనే టూ లైన్స్ అనేటివి ప్యారలల్ ఇచ్చిండు. సో మనకు ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయంటుండు. ఫ్రమ్ ఫిగర్ 1 సొల్యూషన్. ఫిగర్ 1 ఏమి ఇచ్చాడు, టూ యాంగిల్స్ ఇచ్చాడు. వన్ ఏమో 75 అండ్ అనదర్ వన్ ఈజ్ 110 degrees ఇచ్చాడు. సో మనము ఒక ప్రాపర్టీ యూజ్ చేయొచ్చు. అదేంటంటే ద సమ్ ఆఫ్ టూ ఇంటీరియర్ యాంగిల్స్ ఆన్ ద సేమ్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఈ ప్రాపర్టీ యూజ్ చేసుకుంటే
ఎంత అవుతుంది? 75 degrees ప్లస్ ఎక్స్ ప్లస్ 10 degrees ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో ఇక్కడ నుండి ఎంత అవుతుంది? ఎక్స్ ప్లస్ 85 degrees ఈజ్ ఈక్వల్ టు 180, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 85 degrees. సో మనకి ఎంత వస్తుందంటే 95, ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 95 degrees వస్తుంది.